రీసెంట్గా అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా విచ్చేసిన సుకుమార్ తాను చిరంజీవి గారితో కలిసి సినిమా చూశాను. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. రంగస్థలం మూవీకి చరణ్కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాం. కానీ ఈ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్ కలిగింది. అంతకన్నా ఎక్కువే అనిపించింది. చరణ్ చాలా బాగా చేశాడు. ఈసారి ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు. ఇది తప్పితే ఇప్పటివరకు గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంటుందనే టాక్ పెద్దగా బయటకు రాలేదు. ఇంకా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోలేదు. కానీ గేమ్ చేంజర్ రివ్యూ ఇదే. సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుందనే టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సుకుమార్ చెప్పినట్టుగానే ఈ సినిమా అవుట్పుట్ మామూలుగా రాలేదనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ పీక్స్లో ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్లో చరణ్ ఇంట్రో సీన్స్, కాలేజీ సీన్స్ అదిరిపోయాయని, సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని అంటున్నారు. ఇక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఓ రేంజ్లో ఉందని అంటున్నారు. అయితే ఇదంతా తెలుగులో జరుగుతున్న చర్చ కాదు, కోలీవుడ్లో జరుగుతోంది. శంకర్ సినిమాపై తమిళ్లో అంచనాలు పీక్స్లో ఉంటాయి. అందుకే గేమ్ చేంజర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ రివ్యూ టాక్ అంటూ తమిళ తంబీలు రచ్చ చేస్తున్నారు. దీంతో ఇటు మెగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్తో శంకర్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.